ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం నిర్గమకాండం 7వ అధ్యాయం 13 నుంచి 24 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను, గనుక అతడు వారి మాట వినకపోయెను. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీ ఆత్మస్వాధీనంలో యొక్క కార్యక్రమాన్ని నడిపించి, వాక్యాన్ని ఆది నుండి అంచు నుంచి వరకు నీ ఆత్మస్థానం నడిపించి, మన ప్రభు వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, బలపరచమని, నువ్వే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మోషే అహరోనుల చేత చేస్తున్నటువంటి అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోతుంది. ఎందుకంటే ఆ మోషే అహరోనుల ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను కూడా మాంత్రికులు చేస్తూ ఉన్నారు. అంటే మా మాంత్రికులు కూడా చేయగలరు మీరు చేసినటువంటి కార్యాలు అన్నట్టు. సో ఈ విధంగా దేవుడు మరి అక్కడ ఆ నీరంతా రక్తంగా మారటం ఇవన్నీ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఈజిప్ట్ దేశంలో మరి ఈ జరిగేటువంటి ఈ విగ్రహ పూజపై మరి యెహోవా ప్రకటించినటువంటి యుద్ధం మాట ఇదంతా కూడా. మరి ఈజిప్ట్ దేశీయులు ఏం చేస్తారంటే ఆ నైల్ నది చాలా పవిత్రమైంది వాళ్ళకి. అయితే మరి ఆ నదీ జలాలు రక్తంగా మారిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆ నైల్ నది దేవతను ఏమని పిలుస్తారంటే హపి. ఈ నైల్ నది దేవతను, నైల్ నది ఒక దేవతగా పూజిస్తారు. ఆ నైల్ నది దేవత పేరు ఏంటంటే హపి అని పిలుస్తారనమాట. మరి ఈ దేవత ఆ యొక్క దేవత ప్రతిమ ఎలా ఉంటుందంటే శరీరం ఏమో పురుషునిదిగా ఉంటుంది, ఆ పురుషుడు బలిష్ఠుడు, కానీ అతని వక్షస్థలం మాత్రం స్త్రీ యొక్క వక్షంలాగా. అనగా ఈ నది మరి భూములను తడిపి సారవంతం చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ నది. ఈ ప్రజలందరినీ కూడా పోషిస్తూ ఉంది నైల్ నది. మరి ఈ నది ఒక దేవతగా భావించి ఈ నదీ దేవతను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కీర్తిస్తూ మరి ఆ నది మీద ఒక పాట పాడుతూ ఉంటుంటారు అన్నమాట వాళ్ళు. ఓ నదీ దేవత, నిన్ను రా అనే సూర్యదేవుడు సృష్టించాడు. రా అనేటువంటి అక్షరం పెట్టుకుంటే మనం అది అనేటువంటి సూర్యదేవుడు నిన్ను సృష్టించాడు. నీవు మా భూములను సస్యశ్యామలం చేస్తావు, మా యొక్క ధాన్యాగారాలన్నిటిని నింపుతావు, మరి ఈ ప్రజలందరినీ కూడా నువ్వు బ్రతికిస్తావు అని చెప్పేసి వాళ్ళు పాడుతూ ఉంటుంటారు అన్నమాట. మరి దారిద్ర్యంని నిర్మూలిస్తావు అని చెప్పేసి. ఈ నైల్ నది ఈజిప్ట్కి మరి ప్రాణం ఇచ్చేటువంటి ఒక రక్తం లాంటిది అనమాట. మనకు ప్రాణం అంటే ఏంటి? రక్తం కదా. అట్లాగా ఈ నైల్ నది అనేటువంటిది ఏంటంటే ప్రాణం ఇచ్చేటువంటి ఒక రక్తం లాంటిది అనమాట. అయితే మరి నదీ జలం అక్షరాల రక్తం అయిపోయింది అనమాట అక్కడ ఉన్నదంతా కూడా. ఇంకా అదే మెయిన్ అన్నప్పుడు అది రక్తం అయిపోయేది ఎలా ఉంటుంది? ఆ రక్తం వారిని ఏం చేస్తుందంటే ఇప్పుడు చంపుతుంది అనమాట. ఒకప్పుడు వారికి ఆశీర్వాదమైనటువంటి నైల్ నది ఇప్పుడు వారికి ఏమైందంటే శాపంగా మరి పరిణమించింది. ఇది దేవుని తీర్పు అనమాట. హల్లెలూయా. మనకి 7వ అధ్యాయం 20, 21, 22, 23, 24 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆ విషయాలన్నీ మనం చూడవచ్చు అనమాట. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడిను. ఏటిలోని చేపల సచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తం ఉండెను. ఐగుప్తు సగునవారు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి ఇంటికి వెళ్ళిన. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్వారు. చూడండి ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇంత తేలిగ్గా ఫరో ఓటమిని అంగీకరించరు. మొత్తం నీరంతా రక్తం అయిపోయిందని చెప్పేసి ఫరో అని అంగీకరించేస్తాడా? లేదు. మనకి 17వ వచనంలో మనం చూసినట్లయితే అతను
కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందు అని యెహోవా చెప్పుచున్నాడు. తెలుసుకుంటాడని అనుకుంటా ఉన్నారు. ఈ మాటను మనకి ఈజిప్ట్ వారి విషయంలో మన దేవుడు మోషేతో అన్నాడనమాట. ఈ మాట ఈజిప్ట్ వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి అక్కడ మొదటిసారిగా నేరుగా ఫరోతోనే ఇలా అంటా ఉన్నాడు అనమాట. మరి ఈ ఫరో సవాలుకు దేవుడు ఎదురు నిలిచాడనమాట. తన శక్తిని చూపించబోతున్నాడు. అందరికంటే తాను శక్తిమంతుడు అని చూపి తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకునేందుకు జగడాల మరి కాదు దేవుడు. గమనించాలి. ఏదో తన గొప్పతనాన్ని ప్రదర్శించేటువంటి ఒక జగడాల మరి అంటే గొడవలకు వెళ్ళేటువంటి వాడు కాదు దేవుడు అనమాట. ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా మనుషుల మనం అందరం కూడా సత్యాన్ని గ్రహించి తనను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తాడనమాట. మరి అన్ని కాలాల్లో ఉన్నటువంటి మనుషులందరి కోసం కూడా మరి తన గురించి తాను ఏం చేస్తాడంటే దివ్య సత్యాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు అనమాట దేవుడు. ఇక్కడ మనకు 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ ఈజిప్ట్ వారి యొక్క అభిప్రాయంలో నైల్ నది అనేటువంటిది మరి పానమైనది అనమాట, అంటే తాగేటువంటిది అనమాట. దాన్ని వారు పూజించారు. మరి ప్రతి ఉదయం కూడా తమ విగ్రహాలని స్వచ్ఛమైనటువంటి నీటితో కడిగేవారు అనమాట. ఈ విధంగా దేవుడు ఈజిప్ట్ దేవుళ్ళపై ఏం చేయడంటే తన తీర్పును ఆరంభించాడు అనమాట. మనకి 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఐగుప్తు సగనగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు మోషే ఆహారంలో మాట వినకపోయాను. చూసారా ప్రియులరా? చూడండి, ఈ పని చేయగలిగేటువంటి శక్తి మంత్రగాళ్ళకు నిజంగా ఉందా, నిజంగానే ఈజిప్ట్ మంత్రికులు అలా చేసి ఉండవచ్చా అనేటువంటిది మనకు తెలియదు. కానీ వాళ్ళు మరి తమ యొక్క కనికట్టు ద్వారానో లేకపోతే ఈ అద్భుతాన్ని ఎలా చేశారో తెలియదు, భ్రమ కలిగించారు. మరి ఏదేమైనా కానీ ఫలితం మాత్రం ఒకటే, ఫరో మనసు ఏమైందంట, కఠినమైపోయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 రోజులు మరి ఈజిప్ట్ దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా రక్తమే. అయితే ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుని హస్తాన్ని గుర్తించలేకపోతున్నాడు. మరి తన హస్తంలో ఉన్నటువంటి ఆ మంత్రవాదులంతా కూడా ఇలాంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాడు. మన స్థానంలో కూడా చేస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఏది అనుకరణమో ఏది అసలైనదో గుర్తుపట్టలేకపోతున్నాడు అనమాట ఫరో అనమాట. అంటే మోసే చేసిందాన్ని అనుకరించి వాళ్ళు చేస్తున్నటువంటిది అనమాట. ఇదంతా దాన్ని గుర్తించలేకపోయాడు ఫరో గారు. మరి దేవుని విషయంలో అతడు గుడ్డివాడుగా మరి చెవిటివాడుగా, దేవుని మాట వినపడదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని విషయంలో ఒక గుడ్డివాడిలాగా ఒక చెవిటివాడిలాగా ఉన్నాడు కాబట్టి దేవుని మాట అతనికి వినపడతలేదనమాట. హల్లెలూయా. పైగా ఇంకో విషయం, దేవుని హస్తం అనేటువంటిది ఫరోకు కనపడదనమాట. మరి దేవునితో సైతాన్ పక్షాన మంత్రజ్ఞులు ఎంతో పోరాడుతున్నారు, అయినా కానీ వాళ్ళు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీటిని మరి రక్తంగా మార్చగలిగారు, కానీ రక్తాన్ని తిరిగి నీరుగా మార్చలేకపోయారు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం అనారోగ్యం పొందుకోవడం ఈజీనే, కానీ అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి రావడం అనేది చాలా కష్టం అనమాట. చూసారు, మనం అనారోగ్యం తీర్చుకోవడం ఈజీనే, చిన్న ఈవెన్ కోల్డ్ రావాలంటే ఈజీగా వాటర్ తేడా చేస్తే వస్తుంటుంది. కానీ మనం దాన్ని కుదుర్చుకోవాలంటే మనం ఎంత ఇబ్బంది అవుతుంటుంది. అలాగే ఇక్కడ రక్తంగా మార్చడం మంత్రికులు కూడా చేస్తున్నారు, కానీ రక్తాన్ని నీరుగా మార్చలేకపోతూ ఉన్నారన్నమాట. ఆ పని ఎవరు చేయాలంటే కేవలం దేవుడు చేయవలసి వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం. మరి నకిలీ సరుకుని చూసి మనం మోసపోకూడదు. ఈ సాతాను ఏం చేస్తానంటే నకిలీ సరుకుని మనకు రవాణా చేస్తూ ఉంటుంటాడు. దాన్ని పసిగట్టాలన్నమాట మనం. ఈ యొక్క దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తి దేవుని బిడ్డలకే మనకు వరంగా ఇవ్వబడుతుంది. మరి సాతాను వెలుగుదూత వల్లే మరి వేషం ధరించగలుగుతాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ మోషేను అహరోను దేవుడు మరి ఏర్పరచుకున్నాడు. ఫరో ఎదుటి నిలిచి మరి దేవుని పక్షాన మనం మాట్లాడుతున్నారు. దేవుని అద్భుతాలు చూసి ఫరో మారు మనసు పొందితే మరి ఎంతో బాగుండేది. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు కదా అని చెప్పి మారు మనసు పొందాలి, దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఫరోకి రాలేదు. దేవుడు గొప్పవాడని గుర్తించలేకపోయాడు. గుడ్డితనము మరి చెవిటితనంతో ఉండిపోయాడు అనమాట. కానీ ఆయన అవిధేయత వల్ల ఏమైందంటే దేవుని తీర్పునకు గురైపోయాడు అనమాట ఈ ఫరో. మరి మనం అంతా కూడా ఇంకో మరో సత్యం ఉంది గ్రహించవలసింది. ఏంటంటే మోషే ఇవి చేస్తున్నప్పుడు 80 సంవత్సరాల యువకుడు. అదేంటండి యువకుడు అంటారు అనుకున్నారా? విచిత్రం ఏంటంటే ఈ మోషేకి 80 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుడు వృద్ధాప్యం ఇవ్వలేదన్నమాట. దేవుని ఆత్మ అతనికి ఏం చేసిందంటే వృద్ధాప్యాన్ని రానివ్వలేదంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు అతనికి వృద్ధాప్యాన్ని రానివ్వలేదన్నమాట.
అహరోను దండం అధికార సూచకం అనమాట. హల్లెలూయా. ఈ మంత్రతంత్రాలు దేవుని మహిమార్థమై పనిచేయవు అని గ్రహించారనమాట. అవి దేవుని చిత్తాన్ని ప్రకటించవు, దేవుళ్ళనే తమ చిత్తానికి మార్చుకునే ప్రయత్నాలే ఈ మంత్రతంత్రాలు అనమాట. ఏంటంటే దేవుళ్ళనే తమ చిత్తానికి మార్చుకునేటువంటి ప్రయత్నాలే మంత్రతంత్రాలు అంట. హల్లెలూయా. మరి దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని సేవకులు పనిచేస్తారు. మరి ఈ అధ్యాయంలోని పాటలన్నీ కూడా మన జీవితాలకు అన్వయించుకుంటే ఎంతో మనకి మేలు కలుగుతుంది అనమాట. హల్లెలూయా. మనం వెంటనే ప్రభు పిలుపు విని ఆయన వద్దకు వచ్చి మరి ఆయనకు లోబడి జీవిస్తాం. మరి ఆయన చేతి సాధనాలుగా, ఆయన చేతిలో పనిముట్టులుగా, ఆయన నోట బూరలుగా, మరి ఆయన మహిమార్థమై మనం వాడబడటంలో ఎంతో ఆనందం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. అహరోను, మోషే వీరిద్దరు కూడా అన్నదమ్ములు. వీరిద్దరిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అహరోను పెద్దవాడు, అయినా సరే తనకంటే చిన్నవాడైనటువంటి మోషేకు లోబడి సేవ చేశాడు. యేసుప్రభు మరి దగ్గరకు మొట్టమొదట వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే శిష్యుల్లోనూ యేసుప్రభు దగ్గరకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే అంద్రే అనమాట. యేసుప్రభు దగ్గరికి ఆ మొట్టమొదటి వచ్చింది ఎవరంటే అంద్రే అనమాట. అతను ఏం చేశాడంటే అతను వచ్చి దేవుని దగ్గర బలపడుతూ ఇంకొకరిని తీసుకొచ్చాడు. అతను అందరికీ తెలుసు. అంద్రే గురించి మనకు అందరికీ తెలియకపోయినా అంద్రే తీసుకొచ్చిన వ్యక్తి అంటే అందరికీ తెలుసు, పేతురు గారు అనమాట. కానీ యేసుప్రభు వారు ఏం చేశాడంటే శిష్యుల పేర్లన్నీ రాసేటప్పుడు అంద్రే పేరు చూస్తే మొదట కనిపించదు మనకి ఎక్కడన్నా. మరి ఎవరి పేరు కనిపిస్తుందంట? పేతురు పేరే కంటది మొదట, పెద్దోడు కింద, సంఘ పెద్ద కింద. మరి ఇదే దేవుని విధానం అనమాట. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే అదే స్థితిలో ప్రభువుని మహింపరచాలి. ఇదే దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి అధ్యాయం ద్వారా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి నైలు నది ఏంటి, ఎక్కడున్న నీరునైనా రక్తంగా మార్చగలిగింది అందరూ చేశారు. మాంత్రికులు వీళ్ళందరూ, మోషే అహరోను చేసిన తర్వాత మాంత్రికులు అందరూ చేశారు. కానీ అదే రక్తాన్ని మళ్ళా నీరుగా మార్చడం కేవలం దేవుడు మాత్రమే చేయగలిగాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ మనం ఈ లోకంలో ఏదైనా సమస్య వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు కూలిపోయింది అనుకోండి, వర్షం వచ్చి గాలివాన వచ్చి ఇల్లుని కూలగొడతాం చాలా ఈజీ. కానీ అదే ఇల్లుని కట్టాలంటే చాలా కష్టం. దేవుడు అందుకే మాట అంటాడు, పాడైపోయినటువంటి దావీదు గృహం నేను తిరిగి మరలా నిర్మిస్తాను, పాడైపోయిన పట్టణాన్ని బాగు చేస్తానని చెప్తున్నాడు దేవుడు. పడిపోయినటువంటి దాన్ని తిరిగి నిర్మించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి ఉన్నటువంటి వాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రమే శక్తి ఉన్నదండి మన జీవితంలో. సాతాను గడు ఏం చేస్తాడు? మన జీవితం నాశనం చేయాలని చూస్తాడు, పాడు చేయాలని చూస్తాడు, ఇట్లా చూస్తుంటుంటాడు. కానీ దేవుడు మాత్రం బాగు చేయాలని చూస్తూ ఉంటాడు. ఎటువంటి దాన్ని అంటే పాడైపోయిందని, పడిపోయిందని, నీళ్ళు రక్తమైపోయినాయి, రక్తమైన దాన్ని మళ్ళీ నీరుగా మార్చడం అన్నటువంటిది ఎంత అద్భుతం అసలని. హల్లెలూయా. కాబట్టి అటువంటి అద్భుతాన్ని చేయగలిగిన సామర్థ్యం దేవుడికి మాత్రమే ఉన్నదన్నమాట. ఇక్కడ మన జీవితంలో కూడా చాలాసార్లు మనం పడిపోతాం, పతనమైపోతుంటుంటాం. చాలా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థిక అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలు, ఎన్నో సమస్యలు ఇరుక్కుంటూ ఉంటుంటాం. వాటన్నిటి నుంచి లేవనెత్తువాడు, మన యథాస్థితికి మనల్ని తీసుకొచ్చేటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే. మరి ఈ విషయం మీరు గ్రహించాలని చెప్పి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాల ప్రభువా. నిజమే, నీవే చేయగలుగుతండ్రి మా జీవితాలు తిరిగి పునరుద్ధరించేటువంటి వాడు. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారందరి జీవితాలు నీవే తిరిగి మళ్ళీ పునరుద్ధరించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.